హాయ్ అండి, అందరికీ శ్రావణ శుక్రవారం అలాగే వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. ఈరోజు నేనైతే 4ంటికే నిద్ర లేచాను. ఇక నైట్ అంతా అన్నీ రెడీ చేసి పెట్టాను ప్రసాదాల కోసం. శనగలు, ఇంకా రైసు, బూరెలు, పూర్ణం కోసం మినపప్పు అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను. చింతపండు అన్నీ పులిహోర కోసం అన్నీ రెడీ చేసి పెట్టుకొని ఇంకా నేను రెడీ అయ్యి స్నానం చేసి వచ్చాను. ఇంకా అన్నీ స్టార్ట్ చేద్దామని పూజకు సంబంధించిన ప్రసాదాలు చేయాలి కదా. ఇంకా మార్నింగ్ లేసని ఇంకా 4ంటికి లేచి అన్నీ రెడీ చేసి నేనైతే స్నానం చేసి కూడా వచ్చేసాను. ఇంకా స్టార్ట్ చేసుకొని మొత్తం కూడా అవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను. అమ్మవారిని ఇలా రెడీ అయితే చేసి పెట్టాను. ముందు రోజే నైట్ టైం ఉండదు కదా, మళ్ళీ ఆ రోజు నాకు అంత హడావిడి అవుతుందని చెప్పి నైట్ అంతా అమ్మవారిని రెడీ చేసి ఫేస్ ఒక్కటే పెట్టకుండా పక్కకు పెట్టి దాని మీద క్లాత్ అది మంచిగా నీట్గా క్లోజ్ చేసి పెట్టేసాను అనమాట. ఇంకా మార్నింగ్ లేసి అమ్మవారిని రెడీ చేద్దామని చెప్పి సైడ్కి అయితే ఇలా రెడీ చేసి అమ్మవారికి పక్కన పెట్టాను అనమాట. చాలా బాగా వచ్చింది శారీ. అది కూడా ముందుగా నేను ఫోల్డింగ్ అది చేసి ఉంచాను. ఇంకా అది నైట్ తీసుకొచ్చి మంచిగా నా అమ్మవారిని రెడీ చేసి ఇలా ఆర్నమెంట్స్ ఉంటాయి కదా మొత్తం అవన్నీ కూడా రెడీ చేసి వేసేసాను అనమాట. నైటే ఫేస్ ఒకటే మార్నింగ్ పెడదామని చెప్పేసి మిగిలిన ఉండే కదా ఐటమ్స్ అన్నీ కూడా అమ్మవారికి అయితే వేసేసాను. బాగానే వచ్చింది, నాకైతే బాగానే అనిపించింది అనుకుంటున్నా. శారీ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇలా నైట్ తాంబూలాలు అయితే ఇవ్వాలి కదా మార్నింగ్, ఇంకా అవి అయితే నైట్ పూట రెడీ చేసి పెట్టుకున్నాను. మార్నింగ్ అంతా హడావిడి అయిపోతుందని చెప్పేసి గాజులు, జాకెట్ ముక్క, పసుపు, కుంకుమ, పువ్వులు, తాంబూలం, ఇగో ఫ్రూట్ అయితే వేసాను. నేనైతే బనానాస్ వేయలేదు. ఇంకా చిల్లర పైసా కూడా వేస్తారు కదా, ఇంకా అలాగ అన్నీ కూడా ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను ప్యాకెట్స్లో. అన్నీ ఫుల్ చేసేసి పక్కన పెట్టుకుంటే కొంచెం మార్నింగ్ అంత కంగారుగా అవ్వకుండా వర్క్ కొంచెం నిమ్మలంగా చేసుకుందామని చెప్పేసి నైటే రెడీ చేసి ఇలాగా సింపుల్గా అయిపోతుంది అని చెప్పేసి నైట్ రెడీ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ వచ్చేసి అమ్మవారిని రెడీ చేద్దామని అన్నీ తీసుకొచ్చాను. వెండి సామాన్లు అనమాట ఇవన్నీ. ఇది వచ్చేసి నా సెకండ్ వరలక్ష్మి వ్రతానికి కొన్నా అనమాట. ఇది వినాయక చవితికి కొనుక్కున్నాను, వెండిది వినాయకుడి విగ్రహం. ఇది సెకండ్ వరలక్ష్మి వ్రతం కొన్నా అని చెప్పాను కదా, ఇది లక్ష్మీదేవి విగ్రహం అనమాట. సెకండ్ ఇయర్లో చేసుకున్నప్పుడు కొన్నాము. 1500 అట్లా పడింది. చిన్నది, చాలా స్మాల్ అనమాట విగ్రహం వచ్చేసి. మంచిగా అనిపించింది, వెయిట్ కూడా బాగానే అనిపించింది. ఇంకా అన్నీ రెడీ చేద్దామని ఇది వచ్చేసి గంధం గిన్నె అండి. ఇది మా ఇంటికాడ తీసుకొచ్చి ఇది వేరే వాళ్ళు గిఫ్ట్ చేశారు. ఇది కూడా చాలా బాగుంది, కొంచెం వెయిట్ కూడా ఉంది బాగా అది. ఇంకా ఫైనల్గా ఇవన్నీ దీపం గుందులు వెండివి, అంతా వెండి అనమాట. ఇంకా ఎప్పుడైనా మనం ఈ పూజలు అప్పుడే కదా యూజ్ చేసేదని చెప్పి ముందుగానే అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. అన్నీ కూడా తీసి బయట పెట్టాను. అన్నిటికీ బొట్టులు అవి పెడదామని. ఇవి వచ్చి వెండి ఫ్లవర్స్ అండి. అమ్మవారికి అయితే బాగా మంచిగా అనిపిస్తాను. అప్పుడప్పుడు తీసుకున్నాను నేను ఎక్కువ. ఇవన్నీ జిఆర్టీలో తీసుకున్నాను నేను. అవి కూడా నేను ఫొటోస్ పెడతాను, వీడియో చేసి పెడతాను తర్వాత. చాలా బాగా అనిపించింది. స్మాల్ ఫ్లవర్ అనమాట. ఇది చిన్నగా ఉన్నాయి. ఈ 2 స్మాల్ ఫ్లవర్స్, 2 బిగ్ ఫ్లవర్స్ అనమాట. ఇది వచ్చేసి అమ్మవారి ఫేస్ అనమాట. ఇది వచ్చేసి నేను లింగంపల్లిలో తీసుకుని మా మరిది గారు ఇచ్చారు కొని తీసుకొచ్చి. చాలా బాగుంది, 250 రూపీస్ అనమాట. అది అమ్మవారి ఫేసు బాగా అనిపించింది నాకైతే, బాగా నచ్చింది. ఫేస్ కూడా నీట్గా ఉంది. ఇది వచ్చేసి 4th ఇయర్ నాకు చేసుకునేది ఈ వరలక్ష్మి వ్రతం. ఇంకా ఫైనల్గా అన్నిటికీ ఇలా బొట్టులు అయితే పెట్టేసి గంధం కుంకుమ అన్నీ కూడా అమ్మవారికి, గుడితెంప గుందులకి అన్నిటికి కూడా పెట్టేశాను. రెడీ అయిపోయినాయి. అవి అయితే ఒక పక్కన పెట్టుకోవచ్చు అని చెప్పి అన్నీ ఒక్కొక్క విధంగా రెడీ చేసి అయితే సైడ్కి పెట్టుకున్నాను. అమ్మవారికి, వినాయకుడికి కూడా, పంచమాత్రకు కూడా అన్నిటికీ రెడీ చేసి పెట్టేశాను. నీట్గా రెడీ అయిపోయాయి. ఇంకా అది అయిపోయింది కదా, నెక్స్ట్ వర్క్ ఏంటని చూసుకొని ఇంకా అదైతే రెడీ చేద్దామని ఇక్కడికి వచ్చేసి అమ్మవారి రూపు ఉంటుంది కదా, లక్ష్మీదేవి రూపు, అదైతే తీసుకున్నాను. చాలా చిన్నదండి, 2000 పడ్డది ఇది వచ్చేసి. ఊర్లో అయితే తీసుకున్నాను నేను. ఇక్కడైతే కొంచెం పెద్దగా ఉంటాయని చెప్పేసి ఇంకా అది అయిపోయాక ఇంకా అమ్మవారి జాకెట్ ముక్కు ఉంటుంది కదా, కలసమ్మే పెట్టేది, అది కూడా గాజులు అన్నీ కూడా ఇదైతే 1 గ్రామ్ కాయిన్ అండి. నేను మనీ అది మా ఫాదర్ ఇచ్చారు. ఇంకా మనీ ఒక్కొక్క సేవ్ చేసి 1 గ్రామ్ కాయిన్ కింద తీసుకున్నాను. ఇవన్నీ కూడా అమ్మవారి దగ్గర పెడదామని చెప్పి రెడీ చేశాను. అయితే బాగా అనిపించింది. అన్నీ కొంచెం
కంగారు టెన్షన్ లేకుండా చేసుకుందామని చెప్పి అన్నీ నీట్గా ఒకటికొకటి 1 బై 1 చేద్దామని నీట్గా పెట్టుకుంటున్నాను. టైం అయితే అసలు సరిపోదు కదా మనకి పండగ రోజు అంటే. ఇంకా అందుట్లో ఒక్కలే ఉంటే పర్వాలేదు, చేసుకోవడానికి ఇబ్బంది పడతాం. అదే 2, 3 ఉంటే తొందరగా అవుతుంది. ఒక్కదాన్ని కాబట్టి కొంచెం అడవిడ అయిపోయింది. ఇంకా అయినా సరే అన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకున్నానండి. దేవుడు వాళ్ళు కొబ్బరికాయలు, ఫ్రూట్స్, అన్నీ కూడా పసుపు, పువ్వులు అన్నీ కూడా ఇక్కడ రెడీ చేస్తే పెట్టుకున్న టేబుల్ మీద. మొత్తానికి ఫైనల్గా ఇవైతే రెడీ అయ్యి ఇంకా వంట కార్యక్రమం చేయాలి. వంట ఇంకా అవ్వలేదు నాకు, అప్పుడే వెయిట్ చేస్తున్నా. ఇవన్నీ అయిపోయినాక కంప్లీట్ అయిపోయాక అది స్టార్ట్ చేద్దామని చెప్పేసి ఇలా అయితే అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. అమ్మవారికి కలసం మీదకి చెంబు, పసుపు, కుంకుమ, అక్షింతలు అన్నీ కూడా చేసుకున్నాను. ఇక్కడ ప్లేట్లో పెట్టుకుని హారతి ఇవ్వడానికి. ఇంకా ఫైనల్గా అన్నీ కూడా రెడీ చేసుకున్నాను. ఫ్రూట్స్ కూడా వాష్ చేసి ప్లేట్లో అమ్మవారికి పెట్టడానికి ప్రసాదం. ఇంకా ప్రసాదాలు ఒకటే కంప్లీట్ చేయాలి, అది అయిపోయినాక చేద్దామని. ఇవన్నీ గుమ్మానికి కూడా ఇలా కట్టేశాను. పువ్వులు తీసుకొని నైట్ ఇవన్నీ అంటే థర్స్డే అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. పూల దండ అది మాల కింద కట్టి ఇంకా మార్నింగ్ లేచి స్నానం చేసాక ఇవన్నీ రెడీ చేసి పెట్టేశాను. గుమ్మానికి కూడా మంచిగా అనిపిస్తుంది కదా, పండగ అంటేనే బాగా అనిపిస్తుంది. ఇక పూజ దగ్గర ఇలా డెకరేట్ చేశాను నేను సింపుల్గా. నా దగ్గర ఉన్న ఐటమ్స్ ఇది ఆల్రెడీ మొన్న మీషోలో పర్చేస్ చేశాను చెప్పే ఒక వీడియో అయితే చేశాను కదా, అవి ఇలా రెడీ చేశాను. శారీ వేసాను బ్యాక్గ్రౌండ్. నా దగ్గర ఉన్న పట్టు శారీ తీసుకొని అది బ్యాక్గ్రౌండ్ వేసి దానికి ఇవి అటాచ్ చేశాను అనమాట. సింపుల్గా మన బయట డెకరేట్ చేసేటట్టుగా అనిపించింది నాకైతే డెకరేషన్ మాత్రం. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నాకు. ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అమ్మ ఈరోజు చేస్తున్న పూజ అని ఇలా పెడుతున్నాను. నాకు తెలిసినట్టుగా నేను చేశాను పూజ అయితే. ఎలా చేశానో కూడా మీరు కూడా ఒకసారి కామెంట్ చేయండి నాకు. ఇలా అయితే సింపుల్గా డెకరేట్ చేశాను, మంచిగా అనిపించింది. మ్యాట్ వచ్చి డీమార్ట్లో తీసుకున్నాను నేను, 1300 అట్లా పడ్డది. ఇంకా మొత్తానికి బ్యాక్గ్రౌండ్ అయితే ఇలా రెడీ చేసుకున్నాను, బాగా అనిపించింది. ఇంకా ఫైనల్గా అమ్మవారిని తీసుకొచ్చి ఇక్కడ రెడీ చేయాలి. అది వచ్చేసి తీసుకొచ్చి అమ్మవారిని అయితే తీసుకొచ్చి పెట్టాను ఇక్కడ. చూడండి ఎలా ఉందో, బాగా అనిపించింది. అమ్మవారికి కూడా దండ గుచ్చాను, బంతిపూల దండ. ఇంకా అలాగే చామంతి పూలతోని కొంచెం గులాబీ పూలు ఉంటే నా దగ్గర మిగిలాయి లాస్ట్కి. కొంచెం వాటితో కూడా సింపుల్గా చిన్న మాలలాగా దండ కాకపోయినా నార్మల్ చిన్నగా స్మాల్గా చేశాను. అది తర్వాత వేద్దాం పూజ చేసే టైంలో అని చెప్పేసి పక్కకైతే పెట్టాను. ముందైతే బంతిపూల దండ అయితే వేసేసి అమ్మవారిని పెట్టి వేసేసాను అమ్మవారికి. తర్వాత మిగిలిన డెకరేట్ చేద్దాము దేవుడి దగ్గర అని చెప్పేసి ఇదైతే రెడీ చేశాను. ఇప్పుడు ఎలా ఉందో మీరు కూడా కామెంట్ చేయండి. నాకైతే మంచిగానే అనిపిస్తుంది. ఏమన్నా మిస్టేక్స్ ఉంటే నాకు మెసేజ్ చేయండి. ఎలా ఉందో డెకరేషన్ కూడా. ఇక వంట అయితే స్టార్ట్ చేశాను. గారెలు అయితే అవుతున్నాయి ఇక్కడ. బూరెలు, గారెలు, ఇంకా ఇక బూరెలు కూడా ఇంకా స్టార్ట్ అవుతాయి. ఇంకా మా హస్బెండ్ వచ్చేసి రౌండ్గా బాల్స్ చేసి ఇచ్చారు. ఇక్కడ ఇది వైట్ రైస్, కొంచెము ఇదేమో బూరెలకి పూర్ణం చేసుకున్నాను సోయా. ఇంకేంటొచ్చేసి శనగల తాలింపు చేశాను. ఇంకా వచ్చేసి ఇగో గారెలు అయితే వేస్తున్నాను. ఈ గారెలు అయిపోతే కనుక ఇంకా వచ్చేసి బూరెలు అనమాట నెక్స్ట్. మా వాడు చూడండి రెడీ చేసి ఇలా పిక్స్ దిగుతున్నాడు మధ్యలో వచ్చి. వాడికి కూడా బాగా రెడీ చేస్తాను. ఇక బూరెలు కూడా అయిపోయాయి. మంచి బూరెలు, గారెలు కూడా ఈ రెండిట్లు ఉన్నాయి. ఇదైతే చక్కెర పొంగల్ చేశాను, మంచిగా అనిపించింది. కానీ అంటే మనం టేస్ట్ అయితే చూడం కదా. ఈ శనగల తాలింపు ఆల్రెడీ చూపించాను, దీంట్లోనే పెట్టేసాను అనమాట. అది కూడా ఇది వచ్చేసి పులిహార అనమాట. పులిహోర కూడా చాలా బాగా వచ్చింది. దేవుడు చేసే ప్రతి ఐటెం కూడా మనం టేస్ట్ చూడకపోయినా చాలా బాగా వస్తాయి కదా, అలాగే అనిపించింది నాకు కూడా. ఇంకా ఫైనల్గా మా హస్బెండ్ వచ్చి తాంబూలలో కొంచెం ఇంకా పెండింగ్ ఏ ఉంటే శనగల వేస్తున్నారనమాట. ఇంక నేను ఫైనల్గా అమ్మవారి దగ్గర కూడా కొంచెం డెకోర్ ఉంటే అది కూడా డెకోర్ చేస్తున్నాను, డెకరేషన్ చేసేసాను. ఇలాగా అమ్మవారిని కూడా ఇలా కూర్చోబెట్టి కలసం కూడా అలా పెట్టేసి లక్ష్మీదేవి బొమ్మ, విఘ్నేశ్వరిని, పువ్వులు అన్నీ కూడా ఇక్కడ ఇలా అయితే డెకోర్ చేసి మంచిగా అనిపించింది, బాగా చేసుకున్నాను అనిపిస్తుంది. డెకరేషన్ అయితే బాగానే మాల అని చెప్పేసి అన్నా కదా, ఇలా చేస్తానండి గులాబీలతోని. మా వాడు మళ్ళీ ఫోటో దిగి మళ్ళీ చేస్తున్నాడు, స్టెప్లు వేస్తుండ అనమాట.
ఇంకా ఫైనల్గా పూజ అయితే స్టార్ట్ అయిపోయింది. పూజ ఫైనల్గా స్టార్ట్ అయ్యి ఎండ్ అయ్యేటప్పుడు 1 అవర్ పట్టింది ఈజీగా. ఇంకా మా హస్బెండ్ కూడా ఆ రోజు లీవ్ పెట్టారు ఇంకా నా కోసం. ఇంకా మంచిగా ఇద్దరం కలిసి చేసుకున్నాం పూజ అయితే. లాస్ట్కి ఫైనల్గా పూజ అయితే కంప్లీట్ అయ్యే స్టేజ్లో ఉంది. ఇంకా లాస్ట్లో ఇంకా ఉంటుంది కదా హస్బెండ్ కాళ్ళకి దండం పెట్టే కార్యక్రమం, దాని గురించి ఫైనల్గా డిస్కషన్ చేశాక మేము పూజ అయితే స్టార్ట్ చేసాము. ఆ టైము అయిపోయింది, ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇలా అయితే పూజ అయితే చేసుకున్నాను ఫైనల్గా. ఇంకా అమ్మవారు అయితే ఇలా ఉన్నారు. ఫైనల్ లుక్ అనమాట ఇది. అమ్మవారి పూజ అంతా కంప్లీట్ అయిపోయాక ఫైనల్ లుక్ అనమాట ఇదంతా. ప్రసాదాలు, ఫ్రూట్స్ ఇక ఫైనల్గా వచ్చేసింది. మా హస్బెండ్ అనుకున్న కోరిక కాలు మొక్కాలని చెప్పేసి కాలు మొక్కుతుంటే ఇక ఇలా ఏదో కామెంట్ చేస్తున్నారు నాకు. ఇంకా ఫైనల్గా మా చిట్టి తల్లి కూడా దండం పెట్టుకుంటుందన్నమాట. ఇద్దరును దండం పెట్టుకొని ఇక ఫైనల్గా వాడి కూడా హారతి ఇస్తాను అని చెప్పేసి ఆడ సిట్ చేసి ఇంకా హారతి ఇవ్వడానికి స్టార్ట్ అయ్యాడు. చూడండి ఎలా చేస్తున్నాడో. హారతి ఇస్తాడంటే తన కూడా జేజీ అనుకుంటా ఇస్తున్నాడు. బాగా చేసుకున్నాడు. నిద్ర లేచిన కానీ జేజీ అనుకుంటున్నాడు. ఇంకా ఫైనల్గా ఇలా అయితే హారతి అయితే ఇచ్చేసాడు. ఇచ్చేసి ఇంకా అందరం కలిసి కొన్ని పిక్స్ అయితే దిగాము. ఇంకా ఫైనల్గా ఇలా అయితే అయింది మా ఇంటి వరలక్ష్మి వ్రతం. మీ ఇంటి వరలక్ష్మి వ్రతం ఎలా అయిందో కామెంట్ చేయండి. ఫైనల్గా అమ్మవారు అయితే ఇలా ఉన్నారు. మా వాడితో ఒక పిక్ అలా దిగాము. సింపుల్గా కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాను మా హస్బెండ్ ఉన్నారని చెప్పేసి. ఫైనల్గా ఇలా అయితే జరిగింది మా ఇంటి వరలక్ష్మి వ్రతం. మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.